నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవేపై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. 13, 14, 15 తేదీల్లో విపరీతమైన వర్షపాతం ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి హెచ్చరికలు ఐఎండీ నుంచి, హైడ్రా నుంచి, అలాగే జిహెచ్ఎంసీ నుంచి, అధికారుల నుంచి కూడా మనం చూస్తున్నాము. బట్ 12 ఓకే, 13 కూడా ఓకే, 14, 15 తారీఖులు అంటే నిన్న ఈరోజు అంతగానం వర్షం ఏమీ కనిపించట్లేదు. మరి రాబోయే 2-3 రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి మనం వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. 3 డేస్ విపరీతమైన వర్షాలు అనుకున్నాము. ఫస్ట్ డే మాత్రం అంటే 13వ తారీఖు విపరీతంగానే పడాయి. 14, 15కి వచ్చేసరికి అంటే నిన్న ఈరోజు అంతగా వర్షం కనిపించట్లేదు. ఎక్కడండి ఏదన్నా అంటే మన ఏరియాలో ఎస్పెషల్లీ హైదరాబాద్లో కనిపించట్లేదు. సో ఏంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ ఏంటి? రాబోయే 2-3 రోజుల్లో ఎలా ఉండబోతోంది? మనకి ఈ నెల 13వ తేదీ నాడు పశ్చిమ మధ్య బంగాళాఖాతం తూర్పు కోస్తా తీరంలో ఒక అల్పపీడన ప్రాంతం ఏర్పడిందండి. అలాగే మనకి ఈశాన్య అరేబియన్ సముద్రం నుంచి ఒక అల్పపీడన ద్రోణి, ట్రఫ్ ఆఫ్ లో ప్రెషర్ అంటాము, అప్పర్ ఎయిర్ లో ఉంటుంది. ఇది తెలంగాణ మీదుగా ఆ పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన లో ప్రెషర్ వరకు కూడా కొనసాగింది. మాన్సూన్ సీజన్ లో ఇటువంటి 2 పరిణామాలు ఉంటే చాలా అనుకూలం అనమాట. యాక్చువల్ గా హెవీ రెయిన్స్ కి, వెరీ హెవీ రెయిన్స్ కి అనుకూలం. సో మనం 13, 14 తేదీలు యాక్చువల్ గా చాలా జిల్లాలకి రెడ్ అలర్ట్ ప్రకటించడం కూడా జరిగింది. రెడ్ అలర్ట్ అంటే మనకి 20 సెంటీమీటర్స్ అబౌవ్ వర్షపాతం కలిగే అవకాశం ఉంటే మనం రెడ్ అలర్ట్ ప్రకటిస్తామండి. సో అయితే ఏమైందంటే ఈ వెదర్ ఫోర్కాస్ట్ అనేది చాలా ట్రికీ వ్యవహారం అండి. ఎనీబడి సేయింగ్ ఐ కెన్ గివ్ 100% ఫోర్కాస్ట్, దట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అండి. ఎందుకంటే 100% ఫోర్కాస్ట్ ఇవ్వగలిగిన వారు లోకంలో ఇద్దరే ఉన్నారండి. వన్ ఈజ్ గాడ్, అదర్ ఈజ్ మ్యాడ్. సో ఇఫ్ somebody is saying I can give 100% forecast, we cannot believe it. మా ఫోర్కాస్ట్లు కూడా 65 నుంచి 75% కరెక్ట్ అయినట్టయితే మీ ఇంచుమించుగా 100% కరెక్ట్ అయినట్టు లెక్క. ఎందుకంటే ప్రకృతిలో మనం తీసుకునే ప్రతి ఒక్క పారామీటర్ ఈ వెదర్ ఫోర్కాస్ట్ ఇవ్వడానికి, టెంపరేచర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్, విండ్ స్పీడ్, విండ్ డైరెక్షన్, క్లౌడ్ మూవ్మెంట్, ఇవన్నీ కూడా ప్రతినిత్యం చేంజ్ అయిపోతుంటాయి. ఇప్పుడు నేను తీసుకున్న వాల్యూ ఒక్క క్షణం తర్వాత వేరే ఉంటుంది. ఇప్పుడు ఏరియాని బట్టి మారిపోతుంది. ప్లస్ మనకి వైడ్ డేటా కావాలి. అయితే ఆ 2 రోజులు మనకి రెడ్ అలర్ట్ ఎందుకు రాలేదు అనడానికి కారణం ఏంటంటే యాక్చువల్గా ఈ 2 మనకి అనుకూల పరిణామాలు. దీనివల్ల ఏమవుతుందంటే వేగంగా మన మీద నుంచి పోతున్న మాన్సూన్ విండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఈ పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి చేరుకున్న తర్వాత యాంటీ క్లాక్ వైజ్ లో తిరగడం ప్రారంభిస్తాయి బికాస్ ఆఫ్ దట్ లో ప్రెషర్. సో ఆ లో ప్రెషర్ దగ్గర యాంటీ క్లాక్ వైజ్ లో తిరుగుతున్నప్పుడు అది ఈ బంగాళాఖాతంలో సముద్ర ప్రాంతంలో ఉన్న తేమను కూడా, మనకి ఆల్రెడీ తేమతో ఉన్న గాలులు వస్తుంటాయి, మాన్సూన్ గాలులు, అవి అక్కడికి వెళ్ళి యాంటీ క్లాక్ వైజ్ లో తిరిగి బంగాళాఖాతంలో ఉన్న తేమను కూడా తిరిగి మళ్ళీ ల్యాండ్ మాస్ మీదకి రీడైరెక్ట్ చేస్తాయి. సో మనకి అరేబియన్ సముద్రం నుంచి ఆల్రెడీ తేమ గాలులు వస్తున్నాయి, బంగాళాఖాతం నుంచి కూడా తేమగాళ్ళు మళ్ళీ ల్యాండ్ మీదకి రీడైరెక్ట్ అయితే ఈ 2 కూడా మనకి సెంట్రల్లో ఉన్నాం మనం తెలంగాణ. సెంట్రల్లో ఇవి 2 కూడా ఏకీకరించబడి ఇక్కడ బాగా క్లౌడ్ మాస్ ఏర్పడి బాగా వర్షం కలిగే సూచనలు ఉంటాయి అన్నమాట. సో దాని రీత్యా మనం ఇచ్చాం. అయితే ఆ రోజు ఏమైందంటే 13వ తారీఖు రాత్రి అనుకోని పరిణామం, మనకి ఢిల్లీ ప్రాంతంలో అప్పర్ ఎయిర్ లో ఒక సైక్లోనిక్ సర్క్యులేషన్ ఏర్పడింది. సో ఇందులో మనకి ఈ రీడైరెక్ట్ అయిన మన తేమగాల్లో మోర్ దాన్ 50% డైరెక్టెడ్ టువర్డ్స్ నార్థన్ ఇండియాకి వెళ్ళిపోయి ఢిల్లీ ప్రాంతంలో అనుకోకుండా భారీ వర్షం సంభవించింది. మనకి అనుకున్న తేమలో ఓన్లీ 50 to 60% లభించడం వల్ల మనకి హైదరాబాదు చుట్టుపక్కల ప్రాంతంలో మనకి ఓన్లీ భారీ వర్షం అంటే 7 నుంచి 8 సెంటీమీటర్లు, వికారాబాద్, సంగారెడ్డి ఆ ప్రాంతంలో 10-12 సెంటీమీటర్లు వర్షపాతం పడింది. కానీ మేము అనుకున్నట్టుగా 20 సెంటీమీటర్లు దాటలేదు. కానీ తదుపరి మనకి రాష్ట్రంలో మనకి సౌత్ తెలంగాణ మరియు సెంట్రల్ తెలంగాణ ఈ ప్రాంతంలో చాలా జిల్లాల్లో 2-3 రోజుల వంటి విస్తృతంగా వర్షాలు పడుతున్నాయి. మనకి వరంగల్, మహబూబాబాద్, ఇటు కామారెడ్డి, మంచిర్యాల్ ఈ ప్రాంతాలన్నింటిలో కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాబోయే 1-2 రోజుల పరిస్థితి ఏంటండి? రాబోయే 1-2 రోజుల్లో కూడా మనకి ఇంకా ఈ లో ప్రెషర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. అది ఈ రోజు తీరాన్ని దాటి మనకి కోస్తా ఆంధ్రప్రదేశ్, అలాగే అంటే ఉత్తర కోస్తా, అలాగే దక్షిణ ఒడిస్సా ఈ రెండింటి మధ్యలో తీరాన్ని దాటిందండి.
తీరాన్ని దాటి అది వాయువ్య దిశలో మరికొంత ముందుకు పోతూ బలహీనపడుతుంది. అయితే ఈ బలహీనపడే ప్రక్రియలో కూడా మన మీదకి తేమగాలుల డైరెక్షన్ అనేది ఉంటుంది. సో ఈ రాగల 4 రోజులు కూడా తెలంగాణలో భారీ వర్షాలకి, అతి భారీ వర్షాలకి ఛాన్స్ ఉంది. భారీ వర్షం అంటే 7 నుంచి 12 సెంటీమీటర్లు, అతి భారీ వర్షం అంటే 12 నుంచి 19 సెంటీమీటర్లు. అలాగే ఈ నెల 18, 19 తారీఖుల ప్రాంతంలో మరొక అల్పపీడనం కూడా ఏర్పడే సూచనలు ప్రస్తుతం మనకి అందుతున్నాయి. సో మనకి ఈ వర్షపాతం అనేది కంటిన్యూ అయ్యే పరిస్థితి ఉంది. ఈ రోజు చూసుకున్నట్టయితే మనము నార్త్ తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు ఈ డిస్ట్రిక్ట్స్ కి వెరీ హెవీ రెయిన్ఫాల్ అంటే ఈ జిల్లాల్లో 2-3 చోట్ల 12 నుంచి 19 సెంటీమీటర్ల వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాలోని మిగిలిన ప్రాంతం అంతా కూడా ఇంచుమించు 5 నుంచి 10-12 సెంటీమీటర్ల వరకు ఈ జిల్లాల్లో విస్తృతంగా వర్షం పడే అవకాశం ఉంది. అలాగే నార్త్ తెలంగాణలోని మిగిలిన అన్ని జిల్లాల్లోనూ కూడా భారీ వర్షం అంటే జిల్లాలో 1-2 చోట్ల 7 నుంచి 12 సెంటీమీటర్లు, మిగిలిన జిల్లా ప్రాంతం అంతా 5 నుంచి 7 సెంటీమీటర్ల వరకు వర్షపాతం పడే అవకాశం ఉందండి. అయితే మన సౌత్ తెలంగాణ అండ్ సిటీ ప్రాంతం, సిటీలోని మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి, హైదరాబాద్ ఈ 3 డిస్ట్రిక్ట్ లో ఆకాశం మేఘావృతం ఉండి ఓన్లీ లైట్ టు మోడరేట్ రెయిన్ కే ఈ రోజు రేపు కూడా ఛాన్స్ ఉందండి. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.